కూతుర్లో మార్పు వచ్చింది, వీళ్ళ మార్పు ఎప్పుడు వస్తుందో. మీ షేక్ కి టైం అయింది సార్. మిల్క్ షేక్ సార్. నాన్న గట్టిగా మాట్లాడండి, వినపడి చావట్లేదు. ఏం లేదమ్మా, ఈ మధ్య నీ బిహేవియర్లో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. అంటే టైం సరిగ్గా తినట్లేదు, ఇంటికి రావట్లేదు. నాకు ఒక చిన్న డౌటు, నేను ఎవరో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడా అని. ఎవడాడు? లక్కీ నాన్న. వాడంటే నాకు చాలా ఇష్టం. వాడిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంతకీ మీరేం అడగాలనుకుంటున్నారు? అడగడానికి ఏముంది, ఏం లేదే. మనిషి ఎలా ఉంటాడు? చూడ్డానికి అలా డిగ్నిఫైడ్గా ఉంటాడా? బావా అబ్బే. భాష భాష ఎలా ఉంటుంది? డీసెంట్గా ఉంటుందా? తొక్క బే, లవ్ ఫుడ్ గా. నాన్న, నా క్లారిటీ నేను ఇచ్చాను. వాడి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే వాడినే అడగండి. సరే, ఆడిని నన్ను మీట్ చేయమని చెప్పు. హలో లక్కీ, ఎక్కడున్నా? మా నాన్న నీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఓకే, నువ్వేం చెప్తే అది రైట్ లక్కీ. ఓ గంటలో మిమ్మల్ని ఓల్డ్ సిటీలోని గోల్డెన్ కెఫే దగ్గరికి రమ్మన్నాడు. ఏమే అపాయింట్మెంట్ ఇవ్వాల్సింది నేను? మీరే అంటారుగా ఎవరికి పని ఉంటే వాళ్లే వెళ్ళాలని, అదే ఫాలో అవుతున్నాం. వాడికి మీరు మావయ్యగా ఓకే అంట. కంప్లైంట్ మీకుంది కాబట్టి మిమ్మల్ని రమ్మన్నాడు. మీకు ఇంకా స్టార్ట్ అయింది. మా మనమే లక్కీ, రండి. చూడు, దో చాయ్ లేకే అవరే. లక్కీ మావే మీరే అనమాట, రండి. ఇక్కడ సమోసాలు కూడా బాగుంటాయి, ఆర్డర్ చేయమంటారా? ఇగో వచ్చే ఉస్మాన్ బిస్కెట్లు రండి, చాలా ఫేమస్ ఇక్కడ. ఓ నచ్చలేదా? నా కూతురు గురించి మాట్లాడడానికి ఈ ప్లేస్ ఏంట్రా? ఏం మావయ్య, ఇది సూపర్ ప్లేస్. ఇగో మనం ఏం మాట్లాడుకున్నా ఎవరికి కనపడదు, కాల్సి చూడండి. ఒరే అవలే. ఫైన్ 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 ఫైన్. చూడండి, నేను హౌలే అంటే అటు హౌవరీ అనుకుంటున్నాడు. ఎంతకంటే సూపర్ ప్లేస్ ఏముంటుంది చెప్పండి. 3 సార్లు పెట్టుకుందాం. ఎవడరా నువ్వు? నా కూతురికి 500 కోట్ల ఆస్తి ఉంది, 10 బంగ్లాలు ఉన్నాయి, 10 ఫ్యాక్టరీలు ఉన్నాయి. నీ దగ్గర ఏముంది? నీ కూతురు ఉంది కదా మావయ్య. నిన్న ఇక్కడ మర్డర్ జరిగింది, దాని కూడా అనుకుంటా. ఇక్కడ పర్లేదు, సేఫ్. మర్డర్ జరిగే ప్లేస్ లో మీటింగ్లు ఏంట్రా? బా టైం బ్యాడ్, ఏదేదో జరుగుతుంది. భీమా రండి, సింపుల్ గా తేల్చేస్తాను. ఇదిగో మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది, మీరు నాకు మావగా. దేవుడా, వీళ్ళెవరో తెలుసా నీకు? మామ ఇందాక అటాక్స్ జరిగింది నా మీదే. నుంచి తప్పించుకోలేవరా లక్కీ? ఉన్నందుకు మిమ్మల్ని వేసేస్తారు. మాట్లాడదు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎవడ్రా అలా తరుముతున్నాడు? బా, మీ అమ్మాయిని ప్రేమించక ముందు వాడు కూతురుతోనే ఎఫ్ఐఆర్ ఉండేది. నాకు ఆ అమ్మాయికి వర్కౌట్ కాలేదు, వద్దనుకున్నాం, విడిపోయాను. కానీ ఈడు బాగా పడిచాడు. మా అమ్మాయి గురించి మాట్లాడానికి వస్తే ఇంకా అమ్మాయి అఫైర్ గురించి చెప్తావా? మామయ్య, మీకు ప్రశ్నలు కావాలా, ప్రాణాలు కావాలా? ప్రాణాలు. అయితే ఉంగండి ఉంగండి. మామయ్య వచ్చేయండి, వచ్చేస్తారు. మామయ్య జంప్. ఎక్కడికి వెళ్ళారా? వాడెవడో నాకు తెలియదండి. వాడెవడో తెలియకుండా పరిగెత్తినా వాడుతుంటే. అయ్యో, వాడు కన్నింగ్ నన్ను రన్నింగ్ చేసేలా కన్విన్స్ చేశాడు. వీడితో మాట్లాడనా? నేను మటన్ చికెన్ వేసేయడానికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు?
నా కూతురు వాడిని ప్రేమిస్తుందండి. వాడినే పెళ్లి చేసుకోవడం పట్టుబట్టి అందుకే వెనక వెళ్తున్నాను. ఏంద్రాను అంటుండేది నిజంగానే మీ అమ్మాయి వాడిని ప్రేమించినదా? అవునండి. అయ్యో పాపం, దించండిరా కత్తులు. నీ అంత నీచమైన జాతకం ఈ ప్రపంచంలో ఇంకెవరికి ఉండదురా. వీడి కోసం 1 సంవత్సరం నుంచి పిచ్చోళ్ళ తిరుగుతున్నాను రా. నా కూతురి మీద వాడికున్న ప్రేమని ఎలాగైతే నీ కూతురి మీదకి షిఫ్ట్ చేశాడో అలాగే వాడి మీద నాకున్న పగ నీకు షిఫ్ట్ చేస్తున్నాను రా. ఇక నా పగ తీరినట్టే. రే ఆ కత్తులు కళ్ళను వాడికి ఇచ్చేయండి రా. ఇది కూడా ఉంచుకోరా. ఇది నీకు 2 రకాలుగా పనికొస్తుందిరా. ఒకటి వాడిని చంపే, లేదా నువ్వు చచ్చిపో. ఎందుకంటే ఆ తర్వాత జరిగే ఘోరాలు నీ కళ్ళతో నువ్వు చూడలేవు. ఊరికి ఫోన్ చేయండి రా.